in support with Kala Mandir Foundation, a CSR division of Kala Mandir Group. ఇంటర్నెట్లో రకరకాల డిక్షనరీ అప్లికేషన్స్ ఉన్నప్పటికీ యూ డిక్షనరీ అనేది చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. ఇది ఇంగ్లీష్ నుంచి డిఫరెంట్ ఇండియన్ లాంగ్వేజెస్కి తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ రకరకాల ఇండియన్ లాంగ్వేజెస్ అన్నిటినీ ఇది సపోర్ట్ చేస్తూ ఉంటుంది. సో పూర్తిగా ప్రతి అక్షరానికి డీటెయిల్డ్ మీనింగ్తో సహా మన ఫేవరెట్ వర్డ్స్ని స్టోర్ చేసుకోవడం దగ్గర నుంచి ఈ అప్లికేషన్ స్పెషాలిటీ ఏంటంటే ఎలాంటి అడ్వర్టైజ్మెంట్స్ కూడా ఉండవు, పూర్తిగా ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనకి ఇది అవైలబుల్ అవుతుంది. సో దీని ఫీచర్స్ ఏంటో ఇప్పుడు మనం ప్రాక్టికల్గా చూద్దాం. మనం ఇప్పటివరకు రకరకాల డిక్షనరీ అప్లికేషన్ చూస్తుంటాం. సో వీటన్నిటికంటే భిన్నంగా యూ డిక్షనరీ అని చెప్పేసి ఒక ఆండ్రాయిడ్ అప్లికేషన్ గూగుల్ ప్లే స్టోర్లో దొరుకుతుంది. ఇది చాలా పవర్ఫుల్ డిక్షనరీ అప్లికేషన్. వన్స్ దీన్ని గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత పూర్తిగా ఈ అప్లికేషన్ వచ్చేటప్పటికి ఇంగ్లీషు నుంచి రకరకాల ఇండియన్ లాంగ్వేజెస్కి ఇప్పుడు తెలుగు అనే దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను. స్పానిష్, తమిళ్, థాయి, ఉర్దూ ఇలాగ డిఫరెంట్ లాంగ్వేజెస్ని ఇది సపోర్ట్ చేస్తుంది. మరాఠీ, సో ఇండియన్ లాంగ్వేజెస్ని అలాగే రిమైనింగ్ పాపులర్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ని సపోర్ట్ చేస్తూ ఉంటుంది. సో ఫ్రమ్ టుని మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఏ పదాన్నైనా కానీ ఇక్కడ వెతికి పట్టుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐరన్ అని చెప్పేసి నేను ఒక పదాన్ని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత అది ఆటోమేటిక్గా చూడండి తెలుగులో వ్యంగ్యము అని చెప్పేసి, వ్యతిరేకం అని చెప్పేసి ఇలాగా తెలుగులో మీనింగ్ చూపించబడుతూ ఉంది. అలాగే ఇంగ్లీష్లో దాన్ని ఎలాగా చదవాలో కూడా మనం ఆడియో రూపంలో వినొచ్చు. చూశారు కదా, ఇంగ్లీష్లో అది ఎలా చదువుతారో కూడా మనకు అక్కడ చూపించబడుతుంది. సో ఇలాగ మనకు కావాల్సిన పదాలను సెలెక్ట్ చేసుకోవడం పాటు డైలీ హైలైట్స్ అని చెప్పేసి ప్రతిరోజు ఒక పర్టికులర్ పదం సెలెక్ట్ చేసేసుకొని దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అనేది కనపడుతూ ఉంటాయి. సో ఇలాగా డైలీ ఒక పదాన్ని, కొత్త పదాన్ని మనం తెలుసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. అలాగే శాంపిల్ సెంటెన్సెస్ అంటే మనం వాడని సెలెక్ట్ చేసుకున్నప్పుడు దానికి సంబంధించి రకరకాల కాంటెక్స్ట్లో ఎలా వాడతారో అన్నది కూడా శాంపిల్ సెంటెన్సెస్ మనకి యూ డిక్షనరీ అనే అప్లికేషను ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. అలాగే కోడ్స్ ఫర్ టుడే అని చెప్పేసి డైలీ డిఫరెంట్ కోడ్స్ వచ్చేటప్పటికి ఇది చూపిస్తూ ఉంటుంది. సో యూ డిక్షనరీ అనేది ఇలాగ డిఫరెంట్ ఆప్షన్స్ని, అంటే పవర్ఫుల్ ఆప్షన్స్ని ప్రొవైడ్ చేస్తుంటుంది. లిజన్ టు ది సెంటెన్స్ అనే దాన్ని మనం సెలెక్ట్ చేసుకుంటే కనుక ఆ సెంటెన్స్ మొత్తం మనకి చదివి వినిపిస్తుంది. చూశారు కదా, అలాగే ఆర్టికల్స్ అనే దాంట్లో వచ్చేటప్పటికి ఆ పర్టికులర్ పదానికి సంబంధించి డిఫరెంట్ ఆర్టికల్స్ చూపించబడుతూ ఉంటాయి. సో ఏదన్నా మనం పదాన్ని సెలెక్ట్ చేసేసుకున్నప్పుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పదాన్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇక్కడ స్టార్ అనే సింబల్ని మనం సెలెక్ట్ చేస్తే కనుక ఫర్దర్గా మనం ఆ పదాన్ని స్టడీ చేయడానికి తగ్గట్లుగా మెనూలోనే మై వర్డ్స్ అని చెప్పేసి అనే దాంట్లో ఇది సేవ్ అయ్యి ఉంటుంది. అక్కడ మీరు వెళ్ళి చూస్తే కనుక ఈ వర్డ్ అనేది ఫేవరెట్స్గా సేవ్ అయ్యి అవటాన్ని మనం చూడవచ్చు. అలాగే ఆఫ్లైన్ డిక్షనరీ సదుపాయాన్ని కూడా, అంటే నెట్ కనెక్షన్ లేకుండా ఆఫ్లైన్ డిక్షనరీని కూడా యూ డిక్షనరీ అప్లికేషన్ మనకి ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ డిఫరెంట్ ఆఫ్లైన్ డిక్షనరీస్ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంగ్లీష్ టు తెలుగు ఇలాంటి డిఫరెంట్ ఆఫ్లైన్ డిక్షనరీస్ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో వాటి ఫైల్ సైజెస్ కూడా చాలా తక్కువగా ఉంటాయి. అలాగే నోటిఫికేషన్స్ అంటే ఎప్పటికప్పుడు వర్డ్ ఆఫ్ ది డే కావచ్చు, ఇలాంటి వాటికి సంబంధించి నోటిఫికేషన్స్ కావాలంటే ఎనేబుల్, డిజేబుల్ చేసుకోవచ్చు. క్లియర్ రీసెంట్ హిస్టరీ అనేది, అంటే మనం రీసెంట్గా వెతికిన వర్డ్స్ని మనం ఇక్కడ క్లియర్ చేసే అవకాశం కనపడుతుంది. అలాగే మనం వేరే లాంగ్వేజ్ మనం సెలెక్ట్ చేసుకుంటే కనుక, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తమిళ్ అనే దాన్ని సెలెక్ట్ చేస్తున్నాను. తమిళ్ అనే లాంగ్వేజ్ మనం సెలెక్ట్ చేసుకొని ఒక పదాన్ని వెతికినప్పుడు ఆటోమేటిక్గా అది తమిళ్లో దాని మీనింగ్ చూపించబడుతుంది చూడండి. సో ఇలా ఇండియన్ లాంగ్వేజెస్లో మనకు కావాల్సిన పదాలని ఈజీగా ఫైండ్ అవుట్ చేసేసి వాటి మీనింగ్ని తెలుసుకోవడం కోసం, వాటి ప్రొనౌన్సియేషన్ తెలుసుకోవడం కోసం మనకి యూ డిక్షనరీ అనే అప్లికేషన్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. In support with Kala Mandir Foundation, a CSR division of Kala Mandir Group.